వేసవి వచ్చిందంటే చాలు అక్కడ విదేశీ విహంగాల సందడి మొదలవుతోంది. సుదూర తీరాలు దాటి వచ్చే ఆ పక్షులు కొంతకాలం పాటు మెతుకు సీమలోనే బతుకుతాయి. గుడ్లను పొదిగి పిల్లలు కాస్త ఎదగగానే తిరిగి తమ స్వదేశాలకు పయనమవుతాయి. ఈ విదేశీ అతిథుల పరిరక్షణకు వన్యప్రాణి విభాగం అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా సింగూరు, కల్పగూరు ఆనకట్టల మధ్య ఉన్న మంజీరా నది పరిసరాల్లో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. రాజహంసలు, నిశాచర కొంగలు, నీటికాకులు, బాతులు, నారాయణ పక్షులు ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల రకాల విదేశీ పక్షులు మంజీరా అభయారణ్యంలో విడిది చేస్తున్నాయి. ఏటా ఇక్కడికి వచ్చే అరుదైన పక్షులు గుంపులు గుంపులుగా విహరిస్తూ కనువిందు చేస్తాయి. వలస పక్షుల్లో నైట్ హెరాన్, స్నేక్ బర్డ్, లిటిల్ కార్మొరెంట్, టెయిల్డక్, పెయింటెడ్ స్టార్క్, రివర్ పెర్న్, గ్రే హెరాన్ జాతులు ముఖ్యమైనవి. వేల కిలోమీటర్ల దూరాన ఉన్న సైబేరియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి మెతుకు సీమకు వచ్చే ఈ పక్షులు మంజీరా నది మధ్యలోని పుట్టిగడ్డ, బాపన్గడ్డ, సంగంగడ్డ, కరణంగడ్డ తదితర ద్వీపాల్లో విడిది చేస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఇక్కడికి వలస వచ్చిన విదేశీ అతిథులు ఇక్కడే గుడ్లు పెట్టి వాటి పిల్లలకు రెక్కలొచ్చాకే తిరిగి వెళ్లిపోతాయి. వచ్చే వలస పక్షులు నవంబర్, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. పుట్టిగడ్డ మీద, ఐలాండ్ మీద గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు తీసి మళ్ళీ పిల్లలతో సహా జూలై లాస్ట్ వీక్ వరకు వెళ్ళిపోతాయి. ప్రొడక్షన్ చేస్తాం దాని గురించి. హైండింగ్ చేయకుండా, దాని డిస్టర్బెన్స్ కాకుండా మొత్తం తిరిగి చూస్తుంటాం, బోర్డులో తిరుగుతుంటాం. ఇక్కడికి వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 170 రకాల విదేశీ పక్షులు వస్తుండగా 13 రకాల పక్షులు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతున్నట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. అతిథులుగా భావించి వాటి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. చాలా ఉన్నాయి ఇక్కడ. అందులో ముఖ్యమైన రాజహంస, ఫ్లెమింగోస్ అంటారు. అవి కూడా ఈసారి వచ్చినాయి. మనకు చెరువులో, సంగారెడ్డి పక్క చెరువు, పెద్ద చెరువులోకి వచ్చాయి. అవి చాలా అరుదు. హిమాలయాల నుంచి చాలా దూరం నుంచి వచ్చాయి ఈ బర్డ్స్. వీటి పిల్లలతో తీసుకొని పోయేంత వరకు వారికి రక్షణ ఇస్తా ఉంటాం మేము. మంజీరా నదిలో ఏడాది పొడవునా నీరు లభించడం, వలస పక్షులకు ఆహారమైన జలపుష్పాలు, నత్తలు, నాచు, నీటి మొక్కలు పుష్కలంగా దొరకడమే వలస పక్షుల రాకకు కారణమని తెలుస్తోంది.